హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఆర్ రియల్టర్స్ టీమ్. మనకి రీసెంట్గా అమరావతి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది రిలేటెడ్ టు ఫండింగ్. అమరావతి డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ఫండింగ్ చేయాలి అనే కాన్సెప్ట్లో మనకి కొత్తగా ఇంకొక బ్యాంకు అమరావతి గురించి కొన్ని వేల కోట్లు అయితే లోన్ ఇవ్వడానికి అగ్రిమెంట్ అయితే చేసుకున్నదండి. సో మనం ప్రీవియస్గా మనం చూసుకుంటే మనకి నవంబర్ డిసెంబర్ మంత్స్లో చూసుకుంటే మనకి వరల్డ్ బ్యాంకు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా సుమారుగా 13,000 కోట్లు లోన్ ఇవ్వడానికి అయితే మనకు ఒప్పుకున్నారు. ఆల్రెడీ మన యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ మన వరల్డ్ బ్యాంకు వెబ్సైట్లోను అలాగే ఏషియన్ డెవలప్మెంట్ వెబ్సైట్లో కూడా మనం లాగిన్ అయ్యి మన సెర్చ్ బార్లో టైప్ చేసినా సరే మనకి అఫీషియల్ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. సో వీటిలో భాగంగా అమరావతిని డెవలప్మెంట్ చేయడం కోసము ఫండింగ్ కోసము రీసెంట్గా ఇంకొక బ్యాంకు మన ఇండియన్ డొమెస్టిక్ బ్యాంకు కూడా ముందుకు వచ్చిందండి. అది హుడ్కో బ్యాంకు. చాలా మందికి హుడ్కో బ్యాంక్ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. ఇదేంటంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ బ్యాంకు. ఇది యాక్చువల్లీ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి అలాగే స్టేట్స్కి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. దీనికి కన్స్ట్రక్షన్ కోసము అలాగే అర్బనైజేషన్ డెవలప్మెంట్ చేయడం కోసము ఇస్తుంది. సో ఈ బ్యాంకు మనకి రీసెంట్గా అమరావతికి లోన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుందండి. మనకి లాస్ట్ మంత్ జాన్లో జరిగిన బోర్డు మీటింగ్స్లో అమరావతికి 11,000 కోట్లు లోన్ ఇవ్వడానికి అంగీకరించింది. సో దాన్ని ఫర్దర్ స్టెప్గా తీసుకోవడం కోసము మనకి రీసెంట్గా మార్చ్ 16న అమరావతికి రావడము ఏపీసీఆర్డీఏ చైర్మన్కి అలాగే హుడ్కో బ్యాంక్ ఎండీకి కూడా ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంది. ఇది మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మినిస్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగిందండి. టోటల్ ఫండింగ్ 11,000 కోట్లు అమరావతికి ఇస్తుంది. దీన్ని స్టెప్ బై స్టెప్ ఇస్తుందండి. డెవలప్మెంట్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో మనకి దీని గురించి చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. మనకి ఈనాడులోను అలాగే మన నేషనల్ న్యూస్ పేపర్ హిందూలో కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ న్యూస్ పేపర్లో చూద్దాము. మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే అమరావతి కన్స్ట్రక్షన్ కోసము సిఆర్డీఏ అండ్ హౌసింగ్ సైన్ లోన్ అగ్రిమెంట్ అండి. ఇది యాక్చువల్లీ అగ్రిమెంట్ చేసుకున్న టైం అండి. మనకి యాక్చువల్లీ అంగీకరించడం కాదు, అగ్రిమెంట్ అయితే జరిగింది. సో దీని టోటల్ అమౌంట్ వచ్చేసి 11,000 crores. అలాగే మనకి ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అండి. అలాగే మనకి ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఏపీసీఆర్డీఏ కమిషనర్, అలాగే లెఫ్ట్ సైడ్ నారాయణ గారు, అలాగే మనకి హుడ్కో చైర్మన్ అండి. మనం యాక్చువల్లీ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే హుడ్కో హ్యాస్ ఆల్రెడీ అప్రూవ్డ్ ద లోన్ అట్ ఇట్స్ బోర్డ్ మీటింగ్ ఇన్ ముంబై ఇన్ జనవరి 2025. మనకు ఆల్రెడీ ముంబైలో జరిగిన బోర్డు మీటింగ్ లో లోన్ కి అయితే ఇది అప్రూవ్ చేసిందండి. సో దాన్ని ఫర్దర్ స్టెప్ కింద అగ్రిమెంట్ అయితే చేయించుకున్నారు. ఇది యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ 16న అగ్రిమెంట్ జరిగింది 2025. మన అమరావతిలోనే జరిగిందండి. సీఎం గారి హౌస్ దగ్గర ఉండవల్లిలో జరిగింది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ మనకి యాక్చువల్లీ అమరావతికి ఫైనాన్షియల్గా కానీ మనకి చాలా బ్యాంక్స్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే వరల్డ్ వైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుందండి. సో వీటన్నిటితోటి కలిపి మనకు ఆల్రెడీ టెండర్ నామినేషన్ కూడా జరిగింది. 1 monthలో ఎవరెవరికి ఏమేమి టెండర్లో అందినయో కూడా తెలుస్తుంది. వన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత అమరావతి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి అనేది మళ్ళీ పుంజుకుంటుంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందండి. అలాగే ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఈ 11,000 లోన్ శాంక్షన్ అయింది. దీని గురించి నేను యాక్చువల్లీ హుడ్కో బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. అది ఇంకా దాంట్లో అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసిన వెంటనే నేను ఆ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. అలాగే మనకి రిమైనింగ్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అలాగే వరల్డ్ బ్యాంక్ అఫీషియల్ డాక్యుమెంట్స్ కావాలన్నా సరే మీ నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. లేదంటే ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసినా సరే మనకు అఫీషియల్ డాక్యుమెంట్స్ దొరుకుతాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.